యాకోబు పత్రిక ఏమంటాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని ముట్టి స్వస్థపరచును. ఇంకా బలమైన మాట, అతడు పాపి అయిన ఎడల అతని పాపములు కూడా క్షమించబడు. ఎంత శక్తి ఉందండి, ఎంత శక్తి ఉందండి. ఎందుకు? అది నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. అందుకే ఆ పాపములు సహితము క్షమించబడాలి అంటే, ఆ రోగములు సహితము జయించి నువ్వు స్వస్థత పొందాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు నీకు అనుమతించిన సంఘ పెద్దను వెంబడించాలి. హల్లెలూయా. నువ్వు సంఘ పెద్దను పిలిపించుకోవాలి. ఓ సంఘ పెద్దకు నీ పరిస్థితి వివరించాలి. అప్పుడు అతడు ఏం చేస్తాడు? నీకు నూనె రాసి. హల్లెలూయా. ఈరోజు నూనె రాసి ప్రార్థన చేయగలగానే గబగబా మా సిస్టర్ కొబ్బరిని కొట్టదండి. హల్లెలూయా. తేవడం, ప్రార్థన చేయటం, ఇచ్చేయటం అంటే ఆ కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇవ్వడం తప్పని నేను అనడం లేదు, కానీ అది నిజమైన భావము కాదది. మరి ఏంటి ఆ నిజమైన భావము అంటే పిల్లరా, ఆ నూనె ఏంటో, ఆ నూనె రాయటం అంటే ఏమో కాదు, కానీ నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ సమస్య చేత పీడింపబడుతున్నావో, ఏ వ్యాధి చేత నువ్వు బాధపడుతున్నావో, ఆ యొక్క నీ దాసునికి, నీ సేవకునికి నువ్వు వివరించినప్పుడు నీ సమస్య నుంచి తప్పించబడటానికి అవసరమైన ఆ నిజమైన నూనె పరిశుద్ధాత్మ ఉన్నది కనుక ఓ ఆ పరిశుద్ధాత్మను నీకు పరిచయం చేయాలి. పరిచయం చేసి ఓ నీ సమస్య నుంచి నువ్వు తప్పించుకోవడానికి, ఇదిగో చరిత్రలో దేవుడు ఇలా బలమైన కార్యాలు చేశాడు, ఇదిగో ఇలాంటి సమస్యతో బాధపడుచున్నప్పుడు వాళ్ళని స్వస్థపరిచింది దేవుడే. వాళ్ళ సమస్యతో ఓ కృంగిపోతున్నప్పుడు ఓ మరణ పడకల మీద నుంచి లేవనెత్తిన వాడు కూడా దేవుడే. ఓ అలాంటి దేవుడు ఈ దినమందు నీ విశ్వాసమును బట్టి నిశ్చయముగా నిన్ను బలపరచడా, లేవనెత్తడా, ఓ నీకు కార్యం చేయడా. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ఏకీభవించి నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఓ దయకరించిన దేవుడు నిన్ను కరుణిస్తాడేమో. హల్లెలూయా. భయంకరులైనటువంటి ఓ పాపిష్టులు అయినటువంటి భయంకరమైనటువంటి ఓ పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఆ నినివే పట్టణస్తులు ఓ వాళ్ళ సమూహం నాశనం చేయాలనుకున్నటువంటి దేవుడు వారు గోలి పట్ట కట్టుకుని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని క్షమించలేదా? హల్లెలూయా. అలాంటి దేవుడు నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, అతిక్రమములను ఓ ఆయన మీద వేసుకున్న దేవుడు ఇదిగో మన యందు ఇప్పుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? ఇది నూనె రాయడం అంటే. ఆత్మను పరిచయం చేసి ఓ ఆ బలహీనులలో విశ్వాసాన్ని పుట్టించి నిశ్చయముగా ఆ రోజు చేసిన దేవుడే ఈ రోజు నా జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో ఆల్రెడీ కార్యం జరిగిపోయావు.